మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే ఆ నియోజకవర్గాన్ని తమ ఖాతాలోకి వేసుకోవాలని వైసీపీ శత విధాలా ప్రయత్నించింది. కానీ ఆ మాస్టర్ మైండ్ స్కెచ్ ముందు వైసీపీ పాచికలు ఏవి పారలేవు. దాదాపు 75,000 మెజార్టీతో ఆ నియోజకవర్గాన్ని గెలుచుకొని వచ్చారు ఆయన. తనకు విజన్ ఉంది అంటారు తన అభిమానులు. సరైన టైంలో సరైన నేత దిగాడు అంటాడు న్యూట్రల్ పీపుల్. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, తన విజన్ ఎలా ఉంది, ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ రాజమండ్రి అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వాసు గారు నమస్తే. నమస్తే అన్న. వెల్కమ్ టు డయల్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అంటే రాజమండ్రిలో ఎలక్షన్ టైంలో నేను వెళ్ళాను ఇంటర్వ్యూస్ కోసం. కానీ మిగతా అంతా కూడా, మిగతా అందరి క్యాంపెయినింగ్ ఒకెత్తు వాసు గారు, మీరు చేసినటువంటి క్యాంపెయినింగ్ బాగా ఒకెత్తు. మళ్ళీ ఇక్కడ వైసీపీ గెలిచిందా మీ భూములు మొత్తం అంతా తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడ వైసీపీ గెలిచిందా మీ ఇల్లు కూడా మీకు కాకుండా పోతుందనేటువంటిది మీ వాయిస్తో, మీ పిక్తో ఉన్నటువంటి ఆడియో రికార్డింగ్ రాజమండ్రి వాసుల చెవులలో మారుమోగిపోయింది. ఏంటి మీ గట్స్ ఏంటి, మీ ధైర్యం ఏంటి అసలు? 2019 to 24 ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందో, వాళ్ళు 5 years కూడా ప్రజలకి కావాల్సింది ఏమీ చేయలే. ఇప్పుడు మీరు 2014 to 19లోనే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిట్కో హౌసెస్ ఇచ్చున్నాం. టిట్కో హౌసెస్ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లుల్ని ఈ 5 yearsలో వాళ్ళు ఏమి ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే అది నిర్మాణం పూర్తయిపోయి ఉంది కాబట్టి దానిలో వాళ్ళకి ఏ విధమైన అవకాశం ఉండదు. స్వతహాగా ఇల్లు అనేది ప్రతి సామాన్యుడి ఒక కళ. ఆ కళని నెరవేర్చడం అన్నది రాజకీయ పార్టీగా, ఒక నాయకుడిగా లక్షణం. అది మన ధ్యేయం. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు ఎలా ఆలోచించారంటే ఇల్లు అన్నది వాళ్ళకి జోబులు నింపుకోవడానికి ఒక మార్గం. ఆ మార్గాన్ని, మా మార్గాన్ని బాగా వేసుకున్నాడు. వేసుకోవడంలోనే ఎంతలాగా సాధించగలిగాడు అని అంటే పైచేయి ఓ పక్కన ఆవభూములు, అది ఒక స్కామ్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్ని మబ్బి పెట్టడానికి దొంగ ఇళ్ల పట్టాలు, చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలు, నాలికి గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని ఇళ్ల పట్టాలు. మీరు నమ్మరు, కొంతమంది రైతులు వచ్చి నాకు డబ్బులే జమకాల, నా భూమిని మీరు పట్టాలు ఎలా ఇస్తారని అడిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎన్నికల సమయంలో. వాళ్ళ దగ్గరికి లబ్ధిదారులు ఏంటి మనకు పట్టాలు ఇచ్చేశారు, ఆ భూమి ఎక్కడుందో చూసుకుందాం అని వెళ్తే ఈ రైతులు వాళ్ళు తవిరేవారు. ఎలా వస్తారు మీరు, మాకు డబ్బులే జమ అయ్యలేదు, అసలు మమ్మల్ని అడగకుండా ఇళ్ల పట్టాలు ఎవరిస్తారు అని. కానవరం ఆ ప్రాంతంలో భూములు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి రాజకీయ పార్టీగా నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మనం ఒక హామీ ఇచ్చున్నామంటే ఆ హామీకి కట్టుబడి ఉండాలి. దానికోసం తక్షణమే చేయాల్సిన అవసరం లేదు. నీకు 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యబద్ధంగా నీకు అవకాశం వచ్చింది, అది చేయడానికి కృషి చేయాలి. అంతేగాని 5 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు కొత్త హామీ తీసుకొచ్చి నువ్వు నెగ్గడానికి చేస్తున్నావంటే నీ మీద ప్రజలు ఆలోచించుకుంటారు. అదే జరిగింది మన ఎన్నికల్లో. అదే ఆలోచనతో వెళ్ళాం, ఒకటే చెప్పాం, మీ ఆస్తులు మీకు కావాలి అని అనుకుంటే మాకు ఓటేయమనం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే యాక్ట్ ఏంటి, వారి భూమి అంట. ఇప్పుడు సామాన్యుడు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుని నువ్వు భూమి కొనుక్కుంటావు. రాష్ట్రం మొత్తంలో ల్యాండ్ టైటిలింగ్ ఎఫెక్ట్ చూపించిన మాట వాస్తవమే. టీడీపీ ఏ స్థాయిలో క్యాంపెయినింగ్ చేస్తున్నా కూడా అది కూడా డిఫరెంట్. బట్ రాజమండ్రి క్యాంపెయినింగ్ ఇస్ డిఫరెంట్ అండి. మీరు చేసినటువంటి క్యాంపెయినింగ్ మొత్తం కూడా డిఫరెంట్. నాకు ఆ స్కెచ్ కావాలి, అసలు ఆ సూత్రం ఎట్లా ఫాలో అయ్యారు? ఏంటంటే సూత్రం మీకు చెప్పేస్తే నెక్స్ట్ టైం తెలిసిపోద్ది. అందుకని ఆ సూత్రాన్ని కొంచెం కొంచెంగా వదులుదాం. ఒకటి ఏంటంటే, రాజమహేంద్రవరంలో అలా అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలమైన పార్టీ, చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ, సంస్థాగతంగా చాలా బలమైన పార్టీకి తోడయ్యింది జనసేన, ఒక వైబ్రెంట్ ఎనర్జీతో ఉండే పార్టీ. ఈ 2 కలయికతోటి మాకు బీజేపీ కూడా కలిసి వచ్చింది. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె వచ్చారు. ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు అయి ఉండొచ్చు, కానీ ఆవిడని మేము పెద్ద ఆయన కూతురుగా చూసాం. ఈ 3 కాంబినేషన్ అన్నది రాజమండ్రిలో క్షేత్రస్థాయికి మరింత బలంగా నేను తీసుకెళ్ళగలిగాను. ఆ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ ఆ ఫ్యాక్టర్ని మనం తీసుకెళ్ళడం అన్నది మన చేతిలో ఉంటుంది. నేను నాకున్న క్షేత్రస్థాయి బలమైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థతో మీరు ఎప్పుడు చూడాల
ఒక రీజనల్ పార్టీ, ఒక క్లస్టర్ అని, ఒక యూనిట్ అని, ఒక బూత్ లెవెల్ అని, వాళ్ళతోటి నాయకుడే నేరుగా ఇప్పుడు ఇంత ముందులా మభ్య పెట్టే పరిస్థితులు ఉండవండి. ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాన ఈ యొక్క రీజనల్ పార్టీస్ ఒకరినొకరు చూసి ఆదర్శంగా ముందుకెళ్తా ఉన్నారు. ఒక నాయకుడు ఇంతకుముందు ఎలా ఉండేవాడు, ఎమ్మెల్యే ఏం చెప్తే అదే అక్కడ క్షేత్రస్థాయి ఆ పల్స్ని పట్టుకునే పరిస్థితులు ఇంత ముందు ఉండే కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకుంటే బూత్ లెవెల్ ఏజెంట్ కూడా వస్తాడు ఎమ్మెల్యేతో పాటు. ఆ టెలికాన్ఫరెన్స్లో ఆ బూత్ లెవెల్ ఏజెంట్ మాట్లాడగలుగుతాడు. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ మాట్లాడే అవకాశం ఇచ్చింది. తనకు నచ్చకపోతే ఏమంటే మా ఎమ్మెల్యే కానీ లేకపోతే మా ఇన్ఛార్జ్ కానీ మీరు చెప్తున్నారు కానీ మా బూత్ లెవెల్లో ఈ కార్యక్రమాలు చేయట్లేదు సార్ అని స్వేచ్ఛగా వాక్ స్వేచ్ఛ ఇచ్చేసారు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా అది మేము తప్పుగా భావించట్లేదు. ఎందుకంటే మా పరిధిలో కొన్ని కనబడినవి జరుగుతాయి. అవన్నీ కూడా మాకు తెలిసేటట్లు మా నాయకుడు చేయడం అన్నది మేము కూడా అది స్వాగతిస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఈ ఆర్గనైజేషన్ని బెటర్గా తీసుకెళ్ళగల ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక యంగ్ లీడర్గా, ఫుల్ ఎనర్జీతో ఉన్న వ్యక్తిగా నేను దాన్ని సమర్థవంతంగా తీసుకెళ్ళని అవుట్పుట్ చూడగలిగాను. ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉంది, ఒప్పుకుంటాను. ఎవ్రీవన్ నోస్ దట్. రాజమండ్రిలో కూడా మహాకూటమి ఉంది. వైసీపీ నేతల్ని కూడా కలుపుకొని పోతూ మీరు ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేస్తున్నారు. హైదరాబాద్లో మిగతా చోట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ విన్నాము, కానీ ఈ ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఏంటి? దీనివల్ల విమర్శ ఉంది, దీనివల్ల ఒక మిత్రత్వం కూడా ఉంది. వీ హ్యావ్ టు డిస్కస్ 2-1. అంటే ఇప్పుడు గిట్టని వారు చెప్పేది ఏంటంటే వైసీపీతో కలిసి వెళ్తారని. నేనేం చెప్తానంటే అది గత సాంప్రదాయాన్ని నేను కొనసాగిస్తున్నాను అంటాను. ఏంటంటే కలిసి వెళ్తున్నారా, కలుపుకొని వెళ్తున్నారా? కలిసి వెళ్ళడం ఒకటి, కలుపుకొని వెళ్ళడం ఒకటి. కలిసి వెళ్ళడం అంటే పార్టీకి అన్యాయం చేయడం, కలుపుకొని వెళ్ళడం అంటే ఒక సాంప్రదాయాన్ని కొనసాగించడం. నేను కలుపుకొని వాళ్ళని వెళ్ళేదానికి కారణం ఏమిటంటే ఇప్పుడు మొన్న మేము ఛాంబర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఎలక్షన్, ఛాంబర్ వ్యాపారవేత్తలకు సంబంధించిన ఛాంబర్లో రాజకీయ పార్టీలు ఒక జోక్యం ఎంత ఎక్కువ ఉంటే ఆ వ్యవస్థ అంతలాగా ఇబ్బంది పడుతుంది. సాంప్రదాయంగా అనేక సందర్భాల్లో అన్ని పార్టీలు ఒక సూచనల మేరకు ఛాంబర్ నడవడం సాంప్రదాయం. గత 5 సంవత్సరాల సాంప్రదాయాన్ని కొనసాగించాల. వారు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము చెప్పిందే చెయ్యాలన్నారు. అలాగని వ్యాపారస్తులకు ఆలోచనకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు పనిచేయాలి. కానీ నేను వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకున్నాను. నాతో పాటు నా మిత్రపక్షం ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను చేసిన దాన్ని స్వాగతించారు. కానీ గెట్టని వాళ్ళు ఏమంటారంటే, అంటే అందని పేరంటకం అందని వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు కలిసారంటారు. నేను కలిసి వెళ్ళట్లేదు, నేను కలుపుకొని వెళ్తున్నాను. ఇదే ఆర్యపురం బ్యాంక్ ఉంది. ఆర్యపురం బ్యాంకులోని ఆ ధర్మాన్ని నేను పాటిద్దాం అనుకున్నప్పుడు రానన్నారు, కాలు దువ్వారు, నేను దువ్వాను. 70-80% తోటి ఎన్డీఏ కూటమి విజయం చేకూరింది, విజయం చేసి చూపించాను. వెంటనే జాంపేట కోఆపరేటివ్ బ్యాంకులో వచ్చారు. ఆ స్వర్గీయ బొమ్మన రాజ్ కుమార్ గారు వారి తండ్రి దగ్గర నుంచి కొన్ని సాంప్రదాయాలు కొనసాగినాయి. సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేకపోతే ప్రజాక్షేత్రంలోని ఢీకొంటారా అన్నాం. సాంప్రదాయాన్ని కొనసాగించారు. రాజకీయంగా ప్రత్యర్థులు అంటే ఇరుకున పెట్టేవాళ్లే ఉంటారు. అవును. ఇరుకున పడకపోయినా కూడా తోసి మరీ ఆనందిస్తూ ఉంటారు. అవును. ఈ ఫ్రెండ్లీ పాలిటిక్స్లో ఉండటం మంచిదే. ఎప్పుడూ అనారోగ్యకరమైనటువంటి వాతావరణమైనా హెల్దీ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలని చెప్పి. బట్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ కదా వాసు గారు. మీరు ఇక్కడ కావాల్సినటువంటి పేరు కన్నా కూడా నిందను ఎక్కువ మోస్తున్నారు. ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపించట్లేదా? ఏమనిపించదు అన్న. ఆ నింద వేసేవారు అందరూ కూడా మనకి గెట్టనేవారు, ఎప్పుడు కూడా మనతో మిత్రత్వం చేయనివారు. కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను లార్జర్ పర్స్పెక్టివ్లో నేను ఆలోచిస్తాను. లార్జర్ పర్స్పెక్టివ్లో నేను చేసిన కార్యక్రమాన్ని ప్రజలు ఎంత ఆశీర్వదిస్తున్నారన్నది నాకు కావాలి. నేను చేసింది ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. రాజకీయ వ్యవస్థలోని విమర్శ ప్రతి విమర్శ సర్వసాధారణం. కానీ అదే పని మీద విమర్శించాడు అని అంటే అతను ఉనికిని కాపాడుకోవడానికి నన్ను విమర్శిస్తున్నాడు నేను భావిస్తాను. అలాంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకుంటూ వెళ్తే నేను అడుగు ముందుకు వేయలేను. ప్రతి దాంట్లో రాజకీయంగా పెర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉండాలి. నా క్యాలిక్యులేషన్స్ నాకు పర్ఫెక్ట్గా ఉన్నది నా భావన ఉంది, నా గట్ ఫీలింగ్, దాంతో నేను వెళ్తాను. దాని తర్వాత అంటారా ఇంకా ప్రజాక్షేత్రంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచించుకుంటారు. ప్రస్తుతానికైతే నేను నా ఆలోచనలో నా క్యాలిక్యులేషన్స్తో నేను వెళ్తున్నాను. ఎక్కడా కూడా ఒకటి నా ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీని ఎరకాటంలో పెట్టాలన్నా, మేము చేస్తున్న కార్యక్రమాలను విమర్శించాలన్నా ఏం చేసినా వాళ్ళు నాకు శత్రువులు అవుతారు. అది ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే నాకు శత్రువులు అవుతారు. కానీ నేను చేసే మంచి ఆలోచనని స్వాగతించినప్పుడు లార్జర్ పర్స్పెక్టివ్లోని కూటమి గౌరవిస్తుంది. కాదని అంటారా? మీ వాగ్దాటి తెలుసు, నాకు మీ తెగువ తెలుసు. వాట్ ఈజ్ ఆదిరెడ్డి వాసు అంటే మీ సన్నిహితుల ద్వారా నాకు బాగా తెలుసు, నేను కూడా కొంత తెలుసుకున్నాను. కానీ బాగా రాటుదేలేరు వాసు గారు ఈ మధ్యకాలంలో. మీరు ఎస్పెషల్లీ అరెస్ట్, జైల్ ఎపిసోడ్ తర్వాత ఏం నేర్చుకున్నారు?
జైలు ఎపిసోడ్ అయిన తర్వాత ఒకటి నేర్చుకుంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి పోరాడుతూనే ఉండాలి. మనం పోరాడుతూనే ఉండాలి. మనం పోరాడడం ఆగిన మరుక్షణం మన ఉనికి మనం పోతుంది. ఉనికిని మనం కాపాడుకోలేం. పోరాడే తత్వం అయితే ఉండాలి. పోరాడితే ఈరోజు మనకి ఇబ్బందులు కలగచ్చు, ఓకే, కష్టాలు చూడొచ్చు, కానీ పోరాడితే మనం అనుకున్నదైతే మాత్రం ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజునే సాధించగలుగుతాం. ఆ జైలు అయితే ఆ 11 రోజులు అవన్నీ కూడా చూడగలిగాను. చూపించారు. చూపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. దానివల్ల నాకు అర్థమైంది. అలాగే ప్రతీకారం పెరిగిందా? బాగా ప్రతీకారం కాదు, నీ ప్రతీకారం అన్నాం. ఇన్ ద సెన్స్ గెలవాలనే ప్రతీకారం. గెలవాలనే ప్రతీకారంతో పాటు నన్ను ఇంత ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి? ఉభయ గోదావరి జిల్లాలో అనేకమైన తెలుగుదేశం పార్టీ జెండా మోసిన నాయకులు ఉన్నారు. కేవలం నన్నే ఎందుకు పట్టుకుంటున్నారు అని అంటే, నేను నా పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నాను, అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నాను, కాబట్టే వారు నన్ను ఇబ్బంది పెట్టాలని ఆలోచించారు. కాబట్టి ఈరోజు నేను అంటే పరోక్షంగా వాళ్ళు ఒప్పుకున్నారు, నేను పోరాడుతున్నాను కాబట్టి నన్ను నా మీద దృష్టి సారించారు. కాబట్టి నేను ఒకటే అనుకున్నాను, నేను నా పార్టీకి న్యాయం చేశాను. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాడుతూనే ఉన్నాను. ఎన్ని కేసులు పెట్టినవ్వండి, నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను, పోరాడుతూనే ఉన్నాను. అంతిమంగా ప్రజలు అదన్నీ కూడా గమనించారు. ఇప్పుడు నేను చేసే కార్యక్రమంలో ఎక్కడైనా నాకు స్వార్థం ఉన్నా, వారు చేసిన దాంట్లో నన్ను అరెస్ట్ చేసే దాంట్లోనే ఏ మాత్రం 1% అయినా సరే 1% సరే నిజం ఉన్నా ఈరోజు నాకు ప్రజలు ఈ విధంగా స్వాగతించరు. కానీ వారు చేసేది తప్పు అనేది ప్రజలు ఆలోచించారు. నేను చేసే దాంట్లో న్యాయం ఉందని ఆలోచించారు కాబట్టి నన్ను ముందుకు తీసుకెళ్లారు. రాటు తేలడం అంటారా, 2019 తర్వాత చాలా రాటు తేలేనులేండి. 19 తర్వాత కొన్ని పరిణామాలు చూసిన తర్వాత రాటు తేలాల్సి వచ్చింది. వైసీపీ సర్కార్ పైన మీ ప్రెస్ మీట్లు కానీ, గోదావరి యాసలో మీ వెటకారపు మార్గాన్ని భరత్ను టార్గెట్ చేస్తూ ఉండేవి కానీ, ఇవన్నీ చూసిన వాళ్ళకి వాసు ఈ షైనింగ్ బాస్ అనేటువంటి కామెంట్స్ నేను చాలా చూశాను. యూ ప్రూవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. కొంతమందికి పాదయాత్రలు కలిసి వస్తాయి, కొంతమందికి జైలు ఎపిసోడ్లు కలిసి వస్తాయి. మీరు పాదయాత్ర చేసినట్టు నాకు అంతగా ఎక్కడ లేదు, కానీ జైలు ఎపిసోడ్ మాత్రం బాగానే కలిసి వచ్చింది. ఏంటి ఈరోజు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూస్తున్నామంటే, మిమ్మల్ని నిలబెట్టారు అంటే ప్రజల ఆశీర్వాదంతో పాటు ఇంకే అంశాలు కలిసి వచ్చి ఉంటాయి? కుటుంబ నేపథ్యం. ఇప్పుడు జనరల్గా ఒక సామాన్యుడు తన నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఓటు వేసిన తర్వాత, అరే నేను ఓటు వేసాను, ఇతన్ని నేను నెగ్గించుకున్నాను, అసలు నేను వెళ్ళగలుగుతానా అతని దగ్గరికి? ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ వెళ్ళగలుగుతాడా? గుమ్మం దాటగలుగుతాడా? సరే గుమ్మం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడనిస్తారా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మెదులుతూ ఉంటాయి కామన్ మ్యాన్ ఓటు వేసిన తర్వాత. మేము కూడా ఇదే రీతిలో ఉన్నవాళ్ళం, ఏదో మేము సంపన్నులం కాదు, ఒక స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినాము. కాబట్టి ఈ ప్రశ్న నాలో కూడా ఉండేవి. ఒకానొక సమయంలో చూసినప్పుడు ఆలోచించాం, మనం వారికి అందుబాటులో ఉండి, అరే నువ్వు నేను ఒకటే, నువ్వు ఓటేస్తే నేను అయ్యాను, అంతేగాని మేము పైనుంచి ఏం ఊడిపడి లేదు అన్న ఆలోచన వాడికి తీసుకురాగలిగితే ఆడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుంటాడు. అదే జరిగింది. ఎందుకంటే 2007 to 12 మదర్ మేయర్, దాని తర్వాత ఫాదర్ ఎమ్మెల్సీ, దాని తర్వాత భవానీ ఎమ్మెల్యే, తర్వాత నేను. అంటే ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా ఎలాగ కంటిన్యూ అవుతూ ఉందని అంటే మా కుటుంబానికి ప్రజల ఒక ఆశీర్వాదం ఉంది. నెక్స్ట్ మనం ప్రవర్తించే తీరు, మనం వాళ్ళకు అందుబాటులో ఉండే విధానం, మన రాజకీయ నేపథ్యం అన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. మనం ప్రజలు ఏదో ఏమి తెలియదు వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లేసి వెళ్ళిపోతారో అని అనుకుంటే కాదు. ప్రతి అంశాన్ని, నీ నడవడి, నీ మాటల విధానం, నువ్వు ప్రవర్తించే తీరు అన్నీ కూడా చూస్తారు. మాకు అవన్నీ గమనించుకుంటూ ముందు నుంచి ప్రజలకి ఏది అవసరం, ప్రజలకి ఏ విధంగా ఉండాలన్న దాన్ని అవగాహన చేసుకుంటూ ముందు నుంచి వెళ్ళడం వల్ల ఈరోజు వాళ్ళు మమ్మల్ని అలా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఈరోజు పదవులు కుటుంబానికి కొత్త ఏమీ కాదు. ఈరోజు పదవి వచ్చేసరికి వెంబటనే మనకు తెలియకుండా అహంభావం వచ్చేయడం, వెంటనే తెలిసి తెలియకుండా ప్రవర్తించడం అన్నది మాకు అది రాదు కూడా. ఎందుకంటే చూడని పదవులు కాదు, కేవలం ఇది ఒక బాధ్యత, అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకుంటున్నాం. ఆ అవకాశంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం అంతే. దానివల్లనే వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మా వెన్నంటే ఉంటా ఉన్నారు. 75,000 మెజారిటీతో మీరు రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తర్వాత
ఈ ఈ కాలంలో నేను మీ గురించి కాస్త ఎంక్వైరీ చేసుకున్నాను వాసు గారు. ఎంతైనా పదవి వచ్చినటువంటి తర్వాత కాస్త అధికార దర్పం పెరుగుతుంది, పొగరు పెరుగుతుంది, ఇంకేముంది మనం ఎమ్మెల్యే అయిపోయాం కదా అని చెప్పి అనుకొని మీ సన్నిహితులను తీసి పక్కన పెట్టేసి రాజమండ్రి సిటీ ఓటర్లతోటి నాకున్న ఫ్రెండ్ సర్కిల్తో కొంతమందితో మాట్లాడితే ఎక్కడైనా నేను గెలవాలని కోరుకున్నాను కానీ బట్ మీ విషయంలో నేను ఓడిపోయాను. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ఈజ్ అవే ఫ్రమ్ ఓన్లీ వన్ ఫోన్ కాల్. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆదిరెడ్డి వాసు స్పందిస్తారు అనేటువంటి పేరు జనంలో ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇది పగ, బాధ్యత లేకపోతే మీ విజన? బాధ్యత అని అనుకోండి. అంటే ఇప్పుడు ఆ కష్టకాలంలో చేసాడు అని అంటే నిస్సహాయ స్థితిలో మనకు చేసాడు. అది ఏదైనా కానివ్వండి సమయం మనం అటెండ్ అవ్వగలిగాము అని అంటే ఒకటి వాడికి భరోసా. ఆ భరోసా అతనికి రేపు భవిష్యత్తులో ధైర్యం కింద ఉంటుంది. ఆ ప్రజలకి ధైర్యం కావాలి. అది ఆ భరోసాతో ధైర్యం కావాలి. నా దగ్గర ఒక నెంబర్ ఉంటుంది, 2 నెంబర్ అలా మెయింటెనెన్స్ ఉండదు. ఒక్క నెంబర్ మ్యాక్సిమం ఎత్తుతూనే ఉంటాను. కాని పరిస్థితి ఎలాగంటే ఏ బర్త్డే రోజునో అలా ఉంటే ఇంకా ప్రతి 1 మినిట్కి నేను కాల్స్ వస్తే ఇంకా ఎత్తలేని పరిస్థితి, ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోతానేమో. కానీ నాకున్న వర్స్ట్ హ్యాబిట్ ఏంటంటే మిస్డ్ కాల్స్ కూడా చూసి ఎవరన్నది నాకు సంబంధం లేదు. మీది కూడా నేనే కదా ప్రత్యక్ష సాక్షిని. ఆ నిమిషం ఎత్తకపోయినా తర్వాతనే చేసి ఎవరండి ఏంటి అని అడుగుతా. ఎగ్జాక్ట్లీ. వెంటనే నేను అటెండ్ కాని పరిస్థితిలో ఉంటే మా ఆఫీస్లో మా టీంకి అసైన్ చేసి అరే బాబు వీళ్ళు ఇది సమస్యతో ఉన్నారు, మీరు తక్షణం అటెండ్ అయ్యి నాకు వాట్సాప్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటాం. ఇన్ కేసు ఎత్తలేని పరిస్థితిలో ఉంటే వాట్సాప్ అయినా చూస్తా, ప్రతి మెసేజ్ చూస్తా. అదేంటో అదే ఏమంటారు, అదేదో ఒక ఓసీడీయో లేకపోతే ఏంటో తెలియదు కానీ వాట్సాప్లో కూడా పక్కన 20, 30, 100 ఉంటే తట్టుకోలేను. క్లియర్ చేసేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. మీరు ఆ ఓసిడిని ఇటు పెట్టారా? ఓకే. దీన్ని క్లియర్ చేస్తాను, ప్రతి ఫోన్ అటెండ్ అవుతాను. మ్యాక్సిమం అటెండ్ కానీ ఫోన్లు అంటూ ఉండవు. బాగా ఇది ఒక్కొక్కసారి బ్లెస్సింగ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా అలా ఉంటుంది. అంటే అర్ధరాత్రులు చేసి అన్న ఎక్కట్లేదన్నా అంటారు. అన్న ఈడెవడు నన్ను ఆపి ఒక బీరే తాగి నన్ను ఆపుతున్నాడు ఏంటన్నా అంటాడు. ఇవి ఇబ్బందులు కూడా ఉంటాయి, పర్వాలా, ఎంజాయ్ ఇట్. ఇంకా ఒక్కోసారి ఇబ్బంది ఉన్నా పర్వాలా, హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ప్రస్తుతానికైతే హ్యాండిల్ చేయగలుగుతున్నాను. రాత్రి అయినా సరే కంపల్సరీ అటెండ్ అవ్వడానికి, ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే అలవాట్లేదు, మ్యూట్ చేసే అలవాటు అస్సలు లేదు. మ్యాక్సిమం ఫోన్ నా పక్కనే పెడతా. ఎస్, మీరు రాజమండ్రి ఓటర్ల మనసు మాత్రమే కాకుండా తెలుగు ప్రజల హృదయాల్ని కూడా గెలుచుకున్నారు. ఇదే పనిలో చాలామంది మిమ్మల్ని తిడుతున్నారు బాస్, పరిరాక్షసుడు అని చెప్పి. ఈ పరిరాక్షసుడు అనేటువంటి ట్యాగ్లైన్ మీకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను వాసు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూపర్ 6 కోసం ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో రాజమండ్రి సిటీ ఓటర్లు, సిటీ ప్రజలు కూడా సూపర్ 6 కోసం వెయిట్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ విజన్ ఆన్ సూపర్ 6? ఏంటి, ఎలా ఉంటుంది? అంటే మనం ఈ నగరం, నేను మీకు చెప్తానే ఉన్నాను, ఈ నగరానికి ఆదిరెడ్డి శ్రీనివాసో ఇంకా ఎక్సో వైయో వచ్చి మనం నగరాన్ని ఏదో శిల్పిలాగా ఈ నగరానికి మనం ఏదో జీవం పోసినట్లు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ డెవలప్డ్ ఆర్ఎల్స్ డెవలపింగ్. ఇక్కడ మనం ఒక ప్రజాప్రతినిధిగా చేయవలసిన బాధ్యత ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్తో పాటు ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే 2014-19 ఒక మున్సిపల్ కార్పొరేషన్ కట్టున్నాం. అదే మీకు కాన్స్టెంట్గా రెవెన్యూ జనరేట్ చేయించే మిషన్. అనేకమైన కమ్యూనిటీ హాల్స్ కట్టున్నాం. రెవెన్యూ జనరేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పాలంటే బడ్జెట్ మొన్న ఎందుకు నేర్చుకుంటే అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి వెల్ఫేర్ యాడ్ అవ్వాలి. కానీ ఇది ఆర్గనైజ్డ్గా ఉండాలి. నీకు నగరం అంటే ఒక ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ ఆలోచనలో మనం కొన్ని అంశాలు తీసుకున్నాం. ఒకటి, ఇది ఆధ్యాత్మిక కేంద్రం, దీన్ని ఒక కల్చరల్ హబ్ కింద చేయాలన్నది ఆలోచన. దానికి అనుగుణంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తామన్నాం. నెక్స్ట్, టూరిజం హబ్ కింద చేసే అన్ని హంగులు దీనికి ఉన్నాయి. దాంట్లో భాగంగా మన October 26 కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి, అన్నవరం, వాడపల్లి, చిన్న తిరుపతి, సరస్వతి ఘాట్ అనుసంధానం చేస్తూ టెంపుల్ సర్క్యూట్ టూరిజం డెవలప్ చేయడానికి ఇది ఒక అడుగు ముందు. ఇది ఒకటి, మనం ఈ టూరిజం కింద హబ్ కింద డెవలప్ చేయడం వల్ల డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాం, రెవెన్యూ కూడా జనరేట్ చేయగలుగుతాం. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కటిగా
ఆలోచించుకుంటూ అదృష్టవశాత్తు దుర్గేష్ గారే టూరిజం మంత్రిగా అవ్వడం ఒక్కొక్కటిగా చర్చించుకుంటూ వెళ్తా ఉన్నాం. 2 ఇంకోటి ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద చేయాలనుకున్నాం. శాంతి భద్రతలు ఎప్పుడైతే శాంతి భద్రతల్ని మన చేతిలో పెట్టుకోగలుగుతామో, కంట్రోల్డ్గా పెట్టుకోగలుగుతామో, యాక్టివిటీస్ పెరుగుతాయి. ఒక టూరిజం యాక్టివిటీ కానీ ప్రజలు బయటకు వచ్చి తిరిగితేనే కదా ఒక రెస్టారెంట్ కానీ ఇంకా సినిమాకి కానీ ఏదో ఒకటి జరుగుతాయి. అంతే. ఇది జరగాలి. బిజినెస్గా కూడా ఈ ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఇది ట్రేడింగ్ సెంటర్, ఇది రాజమహేంద్రవరం అన్నది ఒక ట్రేడింగ్ సెంటర్, అది కూడా ఇబ్బందులు కలగకూడదని ఒక అంశం తీసుకున్నాం. ఇంకొకటి స్పోర్ట్స్ హబ్ కింద చేయాలన్నది ఆలోచన. 1419లో ఆనాడు దీదన్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డప్పారావు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చారు. ఈరోజు రాజమహేంద్రవరంలో ఉన్న అనేకమైన స్టేడియంస్ కానీ, ఎరేనాస్ కానీ, ఓ బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా మేము నిర్మించినయే. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలే. దానికి అదనంగా రంగేసి వెంటనే వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు అంతే. కొత్తగా చేయించింది లేదు, మా అన్ని ఫేక్ జీవోస్ అన్నారు. దాన్నే మళ్ళీ లాస్ట్లోని ఇదిగో మేమన్నీ చేయబోతున్నాం చూపించాం. అది ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది. ఎస్టిమేట్స్ అన్నీ అయిపోయినాయి, టెండర్ స్టేజ్లో ఉంది. దాన్ని కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. నెక్స్ట్ మీకు అన్నాను కదా ఒక కల్చరల్ హబ్ కింద చేయాలి. గోదావరి గట్టును ఒక రివర్ ఫ్రంట్ చేస్తూ ఉన్నాం. ప్రాబబ్లీ కోడ్ ఉంది కాబట్టి December 12 తర్వాత అది కూడా స్టార్ట్ చేయబోతాం. అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్ కింద ఇవన్నీ కూడా చేసేది అంతా కూడా పైప్ లైన్లో ఉంది. ఇంకోటి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. ఎందుకంటే 5 years కూడా వాళ్ళు ఈ ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందంటే మీరు పారిశుధ్యం కానీ లేకపోతే నగరంలో తీసుకునే చర్యలు బట్టి ఉంటుంది. వీళ్ళు ఈ రోజు కూడా దాని మీద దృష్టి సారించలేదు. ఈ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసాం, పారిశుధ్య వ్యవస్థను ప్రక్షాళన చేసాం. 5 monthsలో అనేకమైన మార్పులు తీసుకొచ్చాం. రెగ్యులర్ డీసెల్టింగ్ చేసుకుంటూ వచ్చాం. స్టాఫ్ అసలు ఈ 5 సంవత్సరాల్లో స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు డ్యూటీస్కి వెళ్తున్నారా లేదా ఎవరు పర్యవేక్షించింది లేదు. గాలికి వదిలేశారు అధికారుల పని, మా పని మాదని. ఈరోజు ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకుల్ని వాళ్ళతో అనుసంధానం చేస్తా ఉన్నాం. సచివాలయం వ్యవస్థను అనుసంధానం చేస్తూ ఉన్నాం. నేనే ప్రత్యక్షంగా వెళ్తూ ఉన్నాను, ప్రతి ఏరియా చూస్తూ ఉన్నాను. లార్జెస్ట్ స్ట్రెచ్ ఘాట్స్ ఉన్నాయి, ఘాట్స్ని నిర్వీర్యం చేసేసారు. అవసరం లేని చోట యాక్టివిటీస్ పెట్టి అవసరమైన చోటను అన్నింటినీ వదిలేశారు. ఇవన్నీ చేసుకుంటూ చివరాఖరుగా అక్కడ ఉన్న నిరుద్యోగ యువత మనకు జాబ్ మేళా పెట్టాం. టూ మచ్ ఆఫ్ ప్రొపగండా కూడా చేయకుండా 10,000 వాకిన్స్ వచ్చినాయి. అన్ఎంప్లాయిడ్ యూత్ 10,000 మెంబర్స్, ఆల్మోస్ట్ 1,400 to 1,500 అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చున్నాం జాబ్ మేళాస్లో. అలాగే వారి కోసం అని చెప్పి ఎవ్రీ 3 monthsకి వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ ఉండవు. ఆ సాఫ్ట్ స్కిల్స్ ఏదైతే వీళ్ళకి జాబ్స్ కావాల్సిన కోర్సెస్ని తీసుకొని ఎవ్రీ 3 monthsకి 100 peopleకి స్కిల్ డెవలప్మెంట్ మా పర్సనల్ ఎక్స్పెన్సెస్తో చేస్తున్నాం. అంటే ఎవ్రీ 3 monthsకి అదే కోర్స్ బయట తీసుకుంటే 20,000, కానీ ఇప్పుడు పర్ స్టూడెంట్ 5,000 కట్టాలి. మిగతా 15,000 నా ట్రస్ట్ నుంచి నేను బేర్ చేస్తానని ఎవ్రీ 3 months 100 అంటే ఇయర్కి 4 times 400 మెంబర్స్కి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ దాంట్లో 50%కి ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చేటట్లు ఇది ఒకటి స్టార్ట్ చేసాం. వెబ్సైట్ నడుస్తూ ఉంది, ఇప్పటికీ సమ్ 80 members రిజిస్టర్ అయ్యారు. అంటే ఇవంతా కూడా ఆలోచిస్తూ ఉన్నాం. స్టార్టప్ కంపెనీస్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రండి రాజమహేంద్రవరంకి రండి, ఇట్స్ ఎ సేఫర్ ప్లేస్. మారుస్తూ ఉన్నాం, ఇంకా మారుస్తామని భరోసా ఇస్తూ ఉన్నాం. మీరు వచ్చి ఇక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఏ విధమైన రాజకీయ ఒత్తిడిలో ఉండవు. సింగిల్ విండో సిస్టమ్, గ్రీన్ కార్పెట్ వేసి తెచ్చుకొని మిమ్మల్ని పెట్టుకుంటాం. ఇవన్నీ ఇవ్వడంతో వస్తూ ఉన్నారు. జెనెవా నుంచి వస్తూ ఉన్నారు కొంతమంది కాల్స్. నిన్న మొన్న ఒకరు రిక్వెస్ట్ చేస్తే లోకేష్ గారితో ఆయనకి కలిపితే వాళ్ళ టీం మాట్లాడుతూ ఉంది ఆయనతోటి. ఆయన రూట్స్ రాజమండ్రిలో ఉన్నాయి, ఈ స్టేయింగ్ ఇన్ జెనెవా. ఆయన వచ్చి మేము స్టార్టప్ పెడతామని అంటా ఉన్నారు. అంటే ఇప్పుడు నమ్మకం వస్తూ ఉంది. అంటే 5 సంవత్సరాల విధ్వంసని 5 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేయిస్తూ ఉన్నాం, బుడి అడుగులు వేస్తూ ఉన్నాం. బట్ టైం కావాలి. అల్లాద్దీన్ అద్భుత దీపం అయితే లేదు, టైం కావాలి, తీసుకుంటున్నాం. నేను నగరానికి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నానో కట్టుబడి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ చేసే ప్రాసెస్లో తప్పు అనేది తావు ఇవ్వకుండా ప్రతి చిన్నపాటి నుంచి పెద్దపాటి నాయకుల్ని గౌరవించుకుంటూ నగర ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే ఆలోచించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాజకీయాల్లో అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు, రాజకీయాల వెన్నెముక బలహీనమవుతున్నప్పుడు నిస్సత్వం నిండిన ప్రజల నరాల్లో నెత్తుటి లావా నింపేవాళ్లే యువత అంటాడు శ్రీశ్రీ. అందుకే రాజకీయాల్లోకి యువత రావాలంటూ వివేకానంద నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు పిలుపునిచ్చారు.
ఆ పిలుపుని అందుకొని రాజకీయాల్లోకి వచ్చి ఒక మార్క్ సృష్టించేందుకు క్రియేట్ చేసినటువంటి వాసు గారు, మీకు ఆల్ ద బెస్ట్. తప్పుకు తావివ్వను అన్నారు. ఒకవేళ కనుక మీ వైపు నుంచి మళ్ళీ ఎలాంటి ఏమైనా పొరపాటున తప్పులు జరిగితే ఇలాగే నిలదీస్తాం, మళ్ళీ కూర్చుందాం, హాట్ సీట్లో వితౌట్ ఫిల్టర్స్ మాట్లాడుకుందాం వాసు గారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, రాజమండ్రికి ఏం చేస్తారని మాత్రమే కాకుండా మిగతా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద డయల్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. థ్యాంక్ యూ.